అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టివాల్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నవంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా. మకర రాశి ఫస్ట్గా మనము చూసుకున్నట్టయితే కనుక ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట 3 నక్షత్రాలు వస్తాయి అన్నమాట మకర రాశికి. అలానే మనకి స్థితిగతులు, రాశి యొక్క స్థితిగతులు, దాంట్లో తిరిగేటువంటి గ్రహాల అనుకూలత ఎలా ఉందనేది చూద్దాము. ఇక్కడ మకర రాశికి వచ్చేటప్పటికి 12 ఇంట్లో శుక్రుడు ఉన్నాడండి, 2 ఇంట్లో శని ఉన్నాడు, 6 ఇంట్లో గురువు ఉన్నాడు, 8 ఇంట్లో కుజుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకి అనుకూలమని చెప్పొచ్చు, మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. అంటే 50-50 అని చెప్పొచ్చు అనమాట. ఇది 50-50 బిస్కెట్ ప్యాకెట్, 50-50 గేమ్స్ ఎలా ఉంటాయో ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కూడా 50-50 అని చెప్పొచ్చు. ఏది మన నవంబర్ మాసంలో. అలానే వీళ్ళకి అదృష్టం ఏంటంటే కార్తీక మాసం కూడా కలిసి రావడం ఒకటి వీళ్ళ అదృష్టం అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళు ఏదైనా దీక్షలు తీసుకునే పని అయితే కనుక కార్తీక మాసంలో దీక్ష తీసుకుంటే మంచి ఫలితాలు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి వేలనాటి శని కూడా వీళ్ళకి పోయేటువంటి అదృష్టం ఉంటుంది. ఈ శని భగవానుడి వల్ల వీళ్ళకి ఏంటంటే కుటుంబ కలహాలు, ఆర్థికంగా వెనకబడిపోవటము, ఎదగలేకపోవటము ఇలాంటివి ఉంటాయన్నమాట. అంటే అందరి హరోస్కోప్ కాదు, ఈ యొక్క మకర రాశిలో కొంతమందికి హరోస్కోప్. ఒక్కొక్కరికి ఏంటంటే వాళ్ళు పుట్టినటువంటి గడిల ప్రకారంగా ఏంటంటే కొంతమందికి 19 సంవత్సరాలు, కొంతమందికి 9.5 సంవత్సరం, కొంతమందికి 7.5 సంవత్సరం, 3.5 సంవత్సరం ఇలా బాధిస్తుంటాడు శని. ఇందులోనూ ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ బాధిస్తుంటాడు అనమాట. అందుకని మకర రాశి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా దీక్షలు తీసుకోవడం వలన, ఏదైనా అమ్మవారిది అయ్యవారిది ఇట్లా దీక్షలు తీసుకుంటే ఆ శని భగవానుడి యొక్క కృప అనేది మంచి చేసేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉండేది అనమాట. అందుకనే ఈ కార్తీక మాసంలో వాళ్ళు ఏదైనా దీక్ష తీసుకునే పని దగ్గర మంచి ఫలితం బాగా కనిపిస్తుంది. వీరిగా ఉన్నటువంటి మాసాల కన్నా కూడా ఆ తీసుకునే దీక్ష కార్తీక మాసంలో తీసుకుంటే ఎక్కువ ఫలితాలు కనిపిస్తాయి అనమాట. అందుకని వీళ్ళు ఏదైనా దీక్ష తీసుకుంటే చాలా మంచి అదృష్టం ఉంటుంది. అలానే వీళ్ళకి చూస్తే మకర రాశి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నప్పుడైతే ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచి బాగానే ఉంది. కాకపోతే 1-2-3 సార్లు చదువుకోవాల్సి వస్తుంది అనమాట. ఏదైనా సరే ఎగ్జామ్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వీళ్ళు చదువుకుంటే చాలా మంచిదనమాట. వీళ్ళు చదువుకోవాలనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి బాగా మంచి టైం అనమాట. 3:30 నుంచి 5:30 లోపున వీళ్ళు చదువుకునే దాన్ని చదువుకుంటే మంచి గుర్తింపు ఉంటుంది. వాళ్ళకి గుర్తుండిపోతుంది. ఎగ్జామ్ రాసే ముందు వీళ్ళు అంత ఎర్లీ మార్నింగ్ చదువుకున్నది మాత్రమే గుర్తుండదు. ముందు రోజు ఏదైతే ఉందో అది మర్చిపోతారు. ముందు రోజు తిన్నటువంటి కూర కూడా వీళ్ళు మర్చిపోతారు అనమాట. అంత మతిమరుపు అనేది ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడి యొక్క ప్రతిభను వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఆ ఒక మతిమూర్పు కానివ్వండి, బద్ధకం కానివ్వండి, ఒక పనిని చేద్దాంలే, చూద్దాంలే, ఇవాళ ఏముందిలే, ఇలాంటివి ఉంటాయన్నమాట. వీళ్ళకి ఎక్కువగా బద్ధకాలు ఎక్కువగా కనిపిస్తాయి వీళ్ళ దాంట్లో. సో అవి కూడా కొంతకాలమే కనిపిస్తున్నాయి, ఎక్కువ కాలాలు అయితే ఏమి ఉండదు. ఈ శని భగవానుడు కొంచెంవరకు ముందుకెళ్ళిపోతూ ఉంటే వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఒక ఇబ్బంది అయితే లేదు. కాకపోతే కుటుంబం సంబంధించినటువంటి కలహాలు ఏవైతే ఉన్నాయో, ఈ కుటుంబ వ్యవహారం ఏదైతే ఉందో వీళ్ళ దాంట్లో కూడా కొంతమేర లోపం ఉందన్నమాట. అన్నదమ్ములు భాగాలు విడదీసుకోవడానికి గొడవలు అవుతూ ఉంటాయి. అవి ఎప్పటికీ ఇడిపోవు అనమాట. ఇవాళ రేపు పంచాయతీలు పెడదాంలే, 10 మంది పిలిచేసి గొడవలు పెట్టుకోసుకొని చేరి ఒక పంచుకుందాం అని అనుకుంటారు, కానీ ఎప్పుడు పంచుకోరు అనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు పేరెంట్స్ కూడా అట్లనే పంచుదాం అన్నట్టు ఉంటారు. ఇలాగా కుటుంబ సంబంధించినటువంటి కలహాలు, ఈ రకమైనటువంటి ఆస్తి పరంగా వచ్చేటువంటి కలహాలు అయితే బాధపడుతున్నారో వాటిని ఈ మాసంలో కొంచెం వరకు తొలగింపు ఉందని చెప్పుకోవచ్చు. వెసులుబాటు ఉంది ఈ మాసంలో. ఏది పూర్వీకుల ఆస్తుల గురించి అన్నదమ్ములు భాగాలు పంచేదానికి గొడవలు ఆడుకుంటారు. ఇది ఎప్పటి నుంచో జరిగేటువంటి ఉంటే గనక ఇప్పుడు ఈ మాసంలో కొంతమేర వెసులుబాటు తగులుతుంది. ఇది ఈ మాసం ఒక ప్రత్యేకత వీళ్ళకి. అందులోనూ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క రాశి వాళ్ళ ప్రత్యేకత ఇది ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా వీళ్ళకి కొంచెం మేర పోయిన మాసం కన్నా కొంచెం తక్కువ ఉందని మనము చెప్పుకునే దానికి ఉందన్నమాట. అలా అని చెప్పేసి పూర్తిగా తగ్గుతాయి అనేది ఏం లేదు. మనము చివరి రెమెడీస్ ఇస్తాం కాబట్టి వాటికి ఆరోగ్య సమస్యలు కూడా మనము తీర్చేదానికి చూద్దాము. అకస్మాత్తు ప్రయాణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఆ ప్రయాణాలు వీళ్ళకి లాభం చేకూర్చేలాగా ఏమైనా కనిపిస్తున్నాయి గురుగారు? అకస్మాత్తు ప్రయాణాలు ఏదైతే ఉందో ఈ మకర రాశి వాళ్ళకి అకస్మాత్తు ప్రయాణాలు ఉన్నాయి. కాకపోతే కొంతమేర జాగ్రత్త తీసుకుంటే మంచిది. అందులోనూ అకస్మాత్తుగా ప్రయాణాలు కూడా ఎట్లా ఉన్నాయంటే, సపోజు మనము కలకత్తా నుంచి చెన్నై వెళ్ళాలి, ఒక ట్రైన్ ఎక్కుతాము. ఆ ట్రైన్ ఒక 24 అవర్స్ ఉండిద్ది. కానీ వీళ్ళు బయలుదేరి వెళ్ళేటప్పటికి ఆ ట్రైన్ ఎక్కుతారు, కానీ అది 30 అవర్స్ 35 అవర్స్ అవుతుంది అనమాట. అంటే లేటు ప్రయాణాలు అవుతాయి. వీళ్ళు అనుకున్నటువంటి స్థానానికి ఒక 4 గంటల్లో వెళ్ళాలనుకున్న ప్రయాణం కాస్త 8 గంటలు అవుతుంది. అలాగ చూసుకొని ఇప్పుడు సపోజ్ 2 రోజుల్లో మనకు వర్క్ ఉందనగా మనం ఎప్పుడు బయలుదేరాలి, దాని ఒక రోజు ముందు బయలుదేరండి. అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు ప్రయాణాల్లో లేట్ అవుతుంది అనమాట. పంచర్ పట్టమో లేకపోతే బండి ఆగిపోవటమో ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఏదో ఒక ఆటంకం. వీళ్ళు అనుకున్నటువంటి ప్రయాణానికి వెళ్ళేదానికి, వీళ్ళు అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళేదానికి, వీళ్ళు అనుకున్న టైంకి
ఎక్కువ పడుతుంది టైం. అందుకని ముందుగానే బయలుదేరితే వీళ్ళకి అలాంటి ఎసులుబాట్లు అనేది లేకుండా మంచి ఫలితం అయితే కనిపిస్తుంది. ప్రయాణాల్లో ఆటంకాలు అయితే ఉంటాయండి, ఆటంకాలు అధిగమించడానికి రెమెడీస్ ఇద్దాము. అలానే వీళ్ళు ప్రయాణాలు ముందుగా బయలుదేరితే కనుక సరిపోతుందండి. గురుగారు, అలాగే రాజకీయంలోనూ సినిమా రంగంలోనూ ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇదే రకంగా రాజకీయాల్లో సినీ రంగాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ఆఫర్స్ వస్తాయి. ఎట్లా అంటే మంచి మంచి పొజిషన్ ఉన్నటువంటి హీరోలతో చేసేటువంటి ఆఫర్ వస్తుంది. కాకపోతే అది ఏంటంటే ఈ నెల అనుకున్నారనుకోండి, 2-3 నెలలకు అవుతుంది అనమాట. ఎప్పటి నుంచో ఇద్దాం ఆఫర్ అనుకుంటా ఉంటారు, ఏదో 2-3 నెలలు ఇంకా టైం పట్టిద్ది అనమాట. ఆఫర్ వచ్చినట్టే ఉంటుంది. అంటే అంతా ఉడికేసి నోటి దగ్గరికి వచ్చి తినేదానికి, కానీ తినేదానికి కడుపులో నొప్పి వచ్చి రావడమో, గ్యాస్ ట్రబుల్ ఉండడమో, కడుపులో పట్టకపోవడమో జరుగుతుంది అనమాట. అట్లానే వీళ్ళకి ఏంటంటే అవకాశాలు వస్తాయి, నోటి వరకు చేతి వరకు అవకాశాలు వస్తాయి, కానీ అవి పూర్తిగా వీళ్ళకి వశం అవ్వమన్నమాట. దానికి మాత్రం కొంచెం టైం చూపిస్తూ ఉందండి. ఈ మాస చివరిలో 20వ తారీఖు 18వ తారీఖు తర్వాత కొంతమేర వీళ్ళకి మంచి అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇలాంటివన్నీ ఏవేదన్నా కూడా ఈ 18వ తారీఖు లోపే ఉంటాయి అన్నమాట. 18వ తారీఖు తర్వాత ఏదైతే ఉందో రవి 15వ తారీఖు మారిపోతారు. 15వ తారీఖు రవి మారిన తర్వాత వీళ్ళకి కొంచెం ఎసులుబాటు అయ్యేటువంటి అదృష్టం ప్రయాణాల్లో కావచ్చు, ఈ యొక్క రాజకీయ రంగాల్లో కావచ్చు, సినీ రంగాల్లో కావచ్చు కొంతమేర బాగుందని మనము చెప్పుకోవచ్చు అనమాట. శత్రువుల నుంచి ఇబ్బంది పడే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఖచ్చితంగా రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే మకర రాశి వాళ్ళు ఉంటే కనుక ఈ యొక్క నవంబర్ మాసంలో శత్రు ఇబ్బందులు అయితే కనిపిస్తూనే ఉన్నాయండి. ప్రాణభయం కానీ ఇలాంటివి ఉంటాయి కూడా. కాకపోతే మీరు ఎక్కువగా భయపడే అవసరం అయితే ఏం లేదు. దీనికి సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు. కొంతమేర ఆ టెన్షను, ఆ భయం తప్పితే ఎక్కువ ఎలాంటి శత్రువు కూడా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరండి. ఎక్కడైనా వింటే కూడా మీరు దాని గురించి ఏమి భయపడకండి. శత్రువు మీకన్నా బలంగా ఉన్న శత్రు భయం ఉంటుంది, రాజకీయ నాయకులకి ఎక్కువగా ఉంటుందండి. కాకపోతే శత్రు భయం ఉన్నప్పటికీ కూడా మీ మీద ఎటువంటి దోమ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ఇదైతే కనిపించట్లేదు. అది కేవలం మీరు భయపడేందుకు మాత్రమే, తాత్కాలికం మాత్రమే తప్పితే అది ఎక్కువగా మీకు బాధించదని నేను గమనించింది చెప్తున్నానండి. ఇది శత్రు భయం ఉంటున్నప్పటికీ కూడా మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం అయితే లేదు. గురుగారు, ఈ మాసంలో మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు ఈ మాసంలో అయితే ఖచ్చితంగా రెమెడీస్ చేసుకోవాల్సింది ఉంది మాత. అందరూ కూడా రెమెడీస్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. వీళ్ళు తల్లిదండ్రులకి, ఇప్పుడు మకర రాశిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళ తల్లిదండ్రులకి పూజించుకొని ఆ తల్లిదండ్రులకి ప్రతిరోజు కూడా ఆ కాళ్ళకి నమస్కారం చేసుకుంటే కనుక అత్యద్భుతమైన ఫలితం వీళ్ళకి కనిపిస్తూ ఉంది. ఒకటి. ఇంకోటి, వీళ్ళకి పూర్వీకులు ఎవరైతే ఇంకా పెద్దవాళ్ళు, తాతయ్యలు కానీ ఇంకా అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటే ప్రతిదినం కూడా వీళ్ళకి మంచి ఫలితాలు ఉండేటువంటి అదృష్టం ఉందండి. విష్ణు ఆలయాల్లో అభిషేకం చేయించడం కానివ్వండి, గోత్రనామాలతో అర్చన చేయించడం కానివ్వండి, వీళ్ళు చేసుకుంటే కూడా మంచి ఫలితం కనిపిస్తుందంట. వీళ్ళకి గోవిందనామాలు ఏవైతే ఉన్నాయో ఈ గోవిందనామాలు చదవడం వల్ల కూడా, ప్రతినిత్యం పారాయణం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయండి. అలానే వీళ్ళు దానాలు కొన్ని ఉన్నాయండి, వీళ్ళు చేయాల్సినటువంటి దానాలు ఉన్నాయి. అందులో 1 కిలోంపావు నువ్వులు, 1 కిలోంపావు గోధుమలు కూడా వీళ్ళు ఒక బ్రాహ్మణుకి దానం ఇవ్వడం ద్వారా, ఒక గురువుగారికి దానం ఇవ్వడం ద్వారా కూడా వీళ్ళకి అనుకున్నటువంటి ఫలితాలు, అనుకున్నటువంటి ఫలాలు, ప్రతిఫలాలు కూడా వీళ్ళకి వస్తాయండి. మాత్రం ఖచ్చితంగా వీళ్ళు దానం అయితే చేయాల్సి వస్తుంది. మనము ధ్యానం చేసిన తర్వాత ఏదైతే మనము అనుకున్నటువంటి నువ్వులు గోధుమలు దానం చేస్తాం కదా, ఈ దానం చేసేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో దానం తీసుకున్న వాళ్ళకి కాళ్ళకి నమస్కారం అయితే చేయకూడదు. ఏ గురువు గారికో, ఏది పంతులు గారికో, ఎవరికైతే దానం ఇస్తామో మనము వాళ్ళకి దానం ఇవ్వాలి. అంతేగాని మళ్ళీ మనము కాళ్ళకి నమస్కారం అయితే మాత్రం వాళ్ళకి చేయకూడదు. వాళ్ళకి దానం ఇచ్చిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి దానాలు కనుక ఈ మాసంలో కనుక వీళ్ళు చేయగలిగితే కనుక వీళ్ళకి అత్యద్భుతంగా ధనధాన్యాలతో తొలగేటువంటి అదృష్టం ఉంది. ప్రయాణాల్లో ఆటంకాలు కానివ్వండి, చదువులో ఆటంకాలు కానివ్వండి, అన్నిట్లోనూ బాగుంటుందండి. జాబు, బిజినెస్ అన్నిట్లో కూడా ఈ దానాలు చేయడం వల్ల బాగుంటుందండి. ఇవి కూడా మాకు టైం లేదు, కుదరదు, చేయలేను అనుకున్న పక్షాన మనము నెంబర్స్ ఇస్తూ ఉన్నాం ప్రతి మాసంలోనూ. అలానే వీళ్ళకి కూడా నేను ఈ మాసంలో నెంబర్స్ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. ఇవి మనం వేదాల నుంచి తీసుకుంటాం జరుగుతూ ఉందన్నమాట. ఈ మకర రాశి వాళ్ళు ఈ నవంబర్ మాసం మొత్తం కూడా ఈ మనం ఇప్పుడు చెప్పేటువంటి నెంబర్ని వీళ్ళు పట్టించవచ్చు అనమాట. దాంట్లో వచ్చేసి నెంబరు 222-114 222-114
ఈ నెంబర్ కనుక ఈ మాసం మొత్తం కూడా వీళ్ళు ప్రతినిత్యం కూడా 125 సార్లు కనుక జపం చేయగలిగితే వీళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు కూడా లభిస్తాయండి. ఈ నెంబర్ని మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా పొద్దున్న లేచినప్పుడు కానీ, మధ్యాహ్నం తినకముందు కానీ, నైట్ పడుకునే పోయిన ముందు కానీ, ఎప్పుడైనా సరే ఖాళీ సమయాల్లో కానీ ఈ నెంబర్ మీరు పఠించడం ద్వారా ఎదుటి వాళ్ళు కూడా మనకు ఆకర్షవంతులు అయ్యేసి మనకి ఎదుటి వాళ్ళ నుంచి పని ఏమైనా కావాలనుకుంటే కూడా వాళ్ళ పేరు చదువుకొని ఈ నెంబర్ని చదవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందండి. అలానే మనము చేతిలోను సపోటా కానివ్వండి, దానిమ్మ కానివ్వండి, తర్బూజ్ కానివ్వండి, పప్పాయి కానివ్వండి, ఈ 4 కాయలతోనూ మనం చేతులు పెట్టేసుకొని ఈ నెంబర్ని చదివేసి మనం తినడం ద్వారా మనకి వచ్చినటువంటి దిష్టి దోషం కానివ్వండి, మనము ఏదైతే పని అయితే అనుకోవాలనుకుంటున్నామో ఆ పని అవడానికి కానివ్వండి మంచి ఫలితం అయితే ఉంటుంది. ఈ మాసంలో వీళ్ళు చేయగలిగినటువంటి రెమెడీస్ అయితే ఇవి. నవంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే.